హాయ్ నమస్తే, నేను మీ రాజగోపాల్ రెడ్డి కార్వేటి. వైద్య విద్యా ప్రవేశాలలో నీట్ యూజీ 2024 ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి క్వాలిఫైడ్ అయిన అభ్యర్థులు ఎంబీబీఎస్ బీడీఎస్ ప్రవేశాల కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ ఎప్పుడు ప్రారంభమవుతుంది అని ఎదురు చూస్తున్నారు. వాళ్ళందరికీ కూడా ఈ వీడియో ద్వారా ఈరోజు కొన్ని అంశాలను మీ ముందుకు తీసుకురావాలనే మీ ముందుకు రావడం జరిగింది. కౌన్సిలింగ్ అప్డేట్స్లో భాగంగా విద్యార్థులకు వీలైనంత ఎక్కువ సమాచారాన్ని ఇవ్వాలి అనే ఈ వీడియోల ద్వారా మీ అందరికీ కూడా తెలియజేసే ప్రయత్నం చేస్తుంటాను. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ర్యాంకులు గత సంవత్సరం కంటే కూడా ఈ సంవత్సరం అమాంతం పెరిగిపోయాయి. చాలామంది కూడా మాకు సీటు వస్తుందా రాదా అనే మీమాంసలో చాలామంది ఉన్నారు. మనం చూస్తున్న ర్యాంకులలో ఏయూ రీజన్ మరియు ఎస్వియు రీజన్ రెండు రీజన్లు ఉన్నాయి. ఈ రెండు రీజన్లో కూడా కట్ ఆఫ్ ఎలా ఉంటుంది అంటే, ర్యాంకులు ఎలా ఉంటాయి అంటే, ఏయూ రీజన్లో కట్ ఆఫ్ ఎక్కువగా ఉంటుంది, ఎస్వియు రీజన్లో ఏయూ రీజన్ కన్నా కట్ ఆఫ్ తక్కువగానే ఉంటుంది. ఈ సంవత్సరం కూడా ఉన్న 4 భాగాలలో 3వ వంతు ఇక్కడ ఎస్వియు రీజన్లో ర్యాంకులు అనేటివి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ 600 మార్కులు పైన వచ్చిన విద్యార్థులు 2410 మంది ఉన్నారని మీకు గత వీడియోలో చెప్పాను. ఈ 2400 మందిలో 3వ భాగం ఎస్వియు రీజన్లో ఉంటారు. 3వ భాగం అంటే దాదాపు 800 లోపే ఎస్వియు రీజన్లో 600 మార్కులు పైన వచ్చిన వాళ్ళు ఉంటారు. మనం ర్యాంకుల పర్సంటేజ్ చూసుకున్నా, లేకపోతే ఎస్వియు రీజన్ ఏయూ రీజన్లో కట్ ఆఫ్ చూసుకున్నా, గత సంవత్సరానికి ఈ సంవత్సరానికి కూడా గవర్నమెంట్ కళాశాలల్లో కట్ ఆఫ్ ఇక్కడ ఎస్వియు రీజన్లో కడపలో 558 గవర్నమెంట్ కళాశాలలో కట్ ఆఫ్. అదేవిధంగా ఒంగోలులో దాదాపు కూడా గత సంవత్సరం 590 పైనే అక్కడ ఒంగోలులో కట్ ఆఫ్ అనేది నిలవడం జరిగింది. అది ఈడబ్ల్యూఎస్లో ఓసీ కేటగిరీలో, ఓపెన్ కేటగిరీలో కట్ ఆఫ్ వచ్చేసి 602 మార్కులకేమో అక్కడ కట్ ఆఫ్ ఒంగోలులో నిలవడం జరిగింది. ఆ విధంగా ప్రైవేటు ఏ కేటగిరీలో కూడా 543 మార్కులకి ఎస్వియు రీజన్లో కట్ ఆఫ్ ఉంటే, 555 మార్కులకి గాయత్రి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్లో విశాఖపట్నంలో ఏయూ రీజన్లో లీస్ట్ కట్ ఆఫ్ ఉంటుంది. ఇక కొత్తగా వచ్చిన గవర్నమెంట్ కళాశాలలో మచిలీపట్నం, ఏలూరు, రాజమహేంద్రవరం, రాజమండ్రి, విజయనగరంలో దాదాపు కూడా గవర్నమెంట్ కళాశాలల్లో కట్ ఆఫ్ 580, 585 ఆ రేంజ్లో గవర్నమెంట్ కళాశాలల్లో సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లు ఉన్న కళాశాలలో కట్ ఆఫ్ అనేది ఉండింది. కాబట్టి విద్యార్థులు అంటే నీట్ యూజీ 2024 అభ్యర్థులందరూ కూడా ఎస్వియు రీజన్లో కట్ ఆఫ్ ఏయూ రీజన్లో కట్ ఆఫ్ కంటే 3వ వంతు ఉంటుంది ఇక్కడ. అంటే 2400 మంది 600 పైన ఉంటే, ఇక్కడ 800 మంది ఎస్వియు రీజన్లో 600 మార్కులు పైన వచ్చిన వాళ్ళు ఉంటారు. రిమైనింగ్ 1600 మంది ఏయూ రీజన్లో ఉంటారు. 50% కూడా అసలు ఉండరు. ఎందుకంటే 50% అంటే 1200 మంది ఎస్వియు రీజన్లోను, 1200 మంది ఏయూ రీజన్లో ఎప్పటికీ అది ఇప్పటి వరకు జరగలేదు. ఏయూ రీజన్ కన్నా ఎస్వియు రీజన్లో 3వ వంతు మాత్రమే ఇక్కడ ఎస్వియు రీజన్లో మనకి ర్యాంకులు వ్యత్యాసం అనేది క్లియర్గా కనబడుతుంది. కాబట్టి అభ్యర్థులందరూ కూడా ఎస్వియు రీజన్ కట్ ఆఫ్కి ఏయూ రీజన్ కట్ ఆఫ్కి బేరేజు వేసుకోవాల్సిన అవసరం లేదు. చాలామంది యూట్యూబర్లు కానీ, కోచింగ్ సెంటర్ల వాళ్ళు కానీ 50 మార్కులు కట్ ఆఫ్ చూపిస్తున్నారు. అంటే 590 పైన ఓపెన్ కేటగిరీలో కట్ ఆఫ్ ఉంటుంది ఏయూ రీజన్లో. ఇక్కడ కూడా ఎస్వియు రీజన్లో దాదాపు 590 పైన ఉంటుంది, ఏయూ రీజన్లో 600 పైన ఉంటుంది అని చాలామంది కూడా చూపిస్తున్నారు. ఎస్వియు రీజన్లో అయితే అంత కట్ ఆఫ్ వచ్చే ఛాన్స్ అయితే లేనే లేదు. ఎందుకంటే ఇప్పుడున్న ర్యాంకులను బట్టి ఆంధ్రప్రదేశ్లో కూడా టాపర్స్ చాలామంది ఉన్నారు. 715 నుండి దాదాపు 650 మార్కులు వచ్చిన వాళ్ళు దాదాపు కూడా 685 మంది ఉన్నారు.
ఈ 650 మార్కులు పైన వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరూ అనలేము కానీ 90% ఆల్ ఇండియా కౌన్సిలింగ్లో పాల్గొంటారు. ఆల్ ఇండియా కౌన్సిలింగ్లో ఎక్కువ ఎయిమ్స్లోను, జిప్మర్లోను మరియు సెంట్రల్ యూనివర్సిటీలోను, డీమ్డ్ యూనివర్సిటీలోను వాళ్ళకి సీట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మంచి మంచి కళాశాలల్లో, సెంట్రల్ యూనివర్సిటీలో, ఎయిమ్స్ కళాశాలల్లో సీట్లు వదులుకుని మన లోకల్ మెడికల్ కళాశాలలో చేరతారు అని అయితే నేనైతే అనుకోను. ఎందుకంటే బాగా చదివే విద్యార్థి, మంచి ర్యాంక్ వచ్చిన విద్యార్థి ఖచ్చితంగా సెంట్రల్ యూనివర్సిటీలోను, ఎయిమ్స్లోను, జిప్మర్లోను మరియు ఏఎఫ్ఎంఎస్ మెడికల్ కళాశాలల్లోనూ, డీమ్డ్ యూనివర్సిటీల్లోనూ, ఈఎస్ఐ మెడికల్ కళాశాలల్లోనూ వాళ్ళు ఆల్ ఇండియా కోటాలో ప్రయారిటీ తీసుకుని ఆల్ ఇండియా కోటాలో వాళ్ళు అక్కడ జాయిన్ అయితే మంచి భవిష్యత్తు ఉంటుంది. అక్కడ ఉన్నత విద్యను అభ్యసించటం వల్ల వాళ్ళు దేశంలో మంచి డాక్టర్లుగా గుర్తింపు పొందుతారు. ఎక్కడైనా వాళ్ళకి జాబ్ చేయాలనుకున్నా కానీ వాళ్ళు పలానా మెడికల్ కాలేజీలో మేము ఎంబీబీఎస్ చేసామంటే వాళ్ళకి గుర్తింపు ఉంటుంది. ఇప్పుడు అపోలోలో ఎత్తుకున్నా, కామినేనిలో ఎత్తుకున్నా అక్కడ డాక్టర్లు దాదాపు కూడా ఎయిమ్స్లో చదివిన వాళ్ళు, సెంట్రల్ యూనివర్సిటీ చదివిన వాళ్ళే, ఎంబీబీఎస్ చేసిన వాళ్ళే సెంట్రల్ యూనివర్సిటీలో కానీ, ఎయిమ్స్లో కానీ, జిప్మర్లో కానీ ఎంబీబీఎస్ చేసిన వాళ్ళు, ఎండీలు చేసిన వాళ్ళు అక్కడ వర్క్ చేస్తూ ఉంటారు. దాదాపు రాష్ట్రంలో ముఖ్యమంత్రులకు కానీ, మంత్రులకు కానీ, లేదా ప్రైమ్ మినిస్టర్లకు కానీ పెద్ద హోదాలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళకి ట్రీట్మెంట్ తీసుకునేది దాదాపు కూడా ఢిల్లీ ఎయిమ్స్లో చదివిన వాళ్ళు మరియు సెంట్రల్ యూనివర్సిటీల్లో చదివిన వారు, జిప్మర్ కళాశాలలో చదివిన వారే దాదాపు కూడా వాళ్ళకి ట్రీట్మెంట్ ఇస్తుంటారు. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే 650 మార్కులు వచ్చిన ప్రతి విద్యార్థి కూడా ఖచ్చితంగా సెంట్రల్ యూనివర్సిటీసు, డీమ్డ్ యూనివర్సిటీసు మరియు ఏఎఫ్ఎంఎస్ మెడికల్ కళాశాల, ఈఎస్ఐ మెడికల్ కళాశాలలో మరియు ఎయిమ్స్, జిప్మర్ కళాశాలల్లో తప్పకుండా మీరు ప్రయారిటీ పెట్టుకోండి. ఆల్ ఇండియా కోటాలో వెళ్ళండి. మంచి గుర్తింపు ఉంటుంది, మంచి భవిష్యత్తు ఉంటుంది. లోకల్ మెడికల్ కళాశాలల్లో మనకి ఇక్కడ స్టేట్ కోటాలో సీటు వస్తుంది అనుకునే వాళ్ళు మాత్రమే ఇక్కడ పోటీ పడుతుంటారు. ఎందుకంటే చాలామంది కూడా మార్కులు తక్కువ వచ్చి వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే ఆల్ ఇండియా కోటాలో సెంట్రల్ యూనివర్సిటీలో నేను చదవాలి, ఎయిమ్స్ పొరపాటునైనా మాకు వస్తుందేమో, చాలామంది ఆల్ ఇండియా కోటాకు ఆంధ్రప్రదేశ్లో అప్లై చేయరు కదా, కాబట్టి మాకు ఎయిమ్స్ సీటు మంగళగిరిలో రావచ్చేమో, లేకపోతే చెన్నై, కోయంబత్తూరులో రావచ్చేమో, మదురైలో రావచ్చేమో, ఇలా చాలామంది కూడా ఆ విధమైన మైండ్ సెట్తో తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు ఉంటారు. కానీ ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు మాత్రం ఖచ్చితంగా నేను చెప్పేది ఏమిటంటే వీలైనంత వరకు ఆల్ ఇండియా కోటాలో మీరు సెంట్రల్ యూనివర్సిటీసు, డీమ్డ్ యూనివర్సిటీసు మరియు ఏఎఫ్ఎంఎస్ మెడికల్ కళాశాల, ఈఎస్ఐ మెడికల్ కళాశాల, ఎయిమ్స్, జిప్మర్ కళాశాలల్లో సీట్లు పొందే అవకాశాన్ని మీరు చేజిక్కించుకోండి. ఎందుకంటే ఉత్తరాది రాష్ట్రాల వారే గతంలో ఎక్కువ ర్యాంకులు వచ్చి సీట్లు పొందేవారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా మంచి ర్యాంకులు వస్తున్నాయి. మీరు భారతదేశంలో ఉత్తరాది వారికి ఏమాత్రం తీసిపోరు. మీరు మంచి ర్యాంకర్లు, మీరు ఎక్కడైనా దేశంలో సీట్లు సంపాదించుకోగలరు అని మీరు నిరూపించండి. ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు ప్రతి సెంట్రల్ యూనివర్సిటీలోనూ, ప్రతి డీమ్డ్ యూనివర్సిటీలోనూ మరియు ప్రతి ఈఎస్ఐ మెడికల్ కళాశాలలోనూ, ఏఎఫ్ఎంసి మెడికల్ కళాశాలలోనూ, ఎయిమ్స్, జిప్మర్ కళాశాలలోనూ సీట్లు పొంది మేము ఆంధ్ర స్టూడెంట్సము అని ప్రతి ఒక్కరికి కూడా మీరు గుర్తింపును తెచ్చుకోండి. దేశం మొత్తం మీద కూడా అన్ని టాప్ మెడికల్ కళాశాలల్లో ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు ఇతర రాష్ట్రాల కంటే, ఉత్తరాది వారి కంటే ఏమాత్రం మేము తీసిపోము అని ప్రతి ఒక్కరూ కూడా మీరు ఆల్ ఇండియా కోటాలో సీట్లు సంపాదించుకోవాలి. కాబట్టి ఎందుకంటే ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే చాలామందికి కూడా భవిష్యత్తు పైన అవగాహన ఉండదు. వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారు, ఎంబీబీఎస్కున్న విలువేంటో, ఎంబీబీఎస్లో సెంట్రల్ యూనివర్సిటీలోనూ, డీమ్డ్ యూనివర్సిటీల్లోనూ ఎందుకు చదవాలో కూడా తెలియదు. ఒక డీమ్డ్ యూనివర్సిటీకి పర్మిషన్ రావాలంటే అక్కడ ఉన్నత విలువలున్న ఎడ్యుకేషన్ని అక్కడ
చూపియాలి. ఎన్ఎంసీకి నేషనల్ మెడికల్ కౌన్సిల్కి పర్మిషన్గా డీమ్డ్ యూనివర్సిటీకి పర్మిషన్ రావాలంటే అక్కడ ఉన్నత విలువలు, ఉన్నత విద్య, మంచి అట్మాస్ఫియరు అక్కడ ఎక్విప్మెంట్స్ అన్నీ కూడా ల్యాబ్స్ కానీ, పారామెడికల్ కానీ, ఎంబీబీఎస్ కళాశాలల్లో వాళ్ళకి టీచింగ్ హాల్స్ కానీ అన్నీ కూడా బాగుంటాయి. మంచి విద్యను అందిస్తారు. హయ్యర్ ఎడ్యుకేషన్ని అక్కడ ఇవ్వటం జరుగుతుంది. రీసెర్చ్ మెయిన్ ముఖ్యంగా ఈ డీమ్డ్ యూనివర్సిటీల్లో, సెంట్రల్ యూనివర్సిటీల్లో రీసెర్చ్కు సంబంధించి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఒక విద్యార్థి ఎప్పుడైనా కానీ డాక్టర్ కావాలనుకునే విద్యార్థి, మంచి సైంటిస్ట్ కావాలనుకునే విద్యార్థి రీసెర్చ్కి అనుకూలంగా ఉన్న కళాశాలల్లో చదివితేనే ఆ యొక్క ఎంబీబీఎస్కు మరియు ఆ డాక్టర్కు మంచి వాల్యూ ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ సెంట్రల్ యూనివర్సిటీసు, డీమ్డ్ యూనివర్సిటీసు మరియు ఈఎస్ఐ మెడికల్ కళాశాలలు, ఎయిమ్స్, జిప్మర్ మెడికల్ కళాశాలల గురించి క్లియర్గా తెలుసుకోండి. మీరు గూగుల్లో సెర్చ్ చేయండి. ఇక్కడ ప్రమాణాలు ఎక్కడుంటాయో, ఎట్లుంటాయో, విద్య ఎలా ఉంటుందో ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోండి. ఇక చాలామంది కూడా మాకు సీట్లు రావేమో అని చాలామంది బాధపడుతుంటారు. ఏం బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ర్యాంకులు పెరిగాయి కానీ ఎంతమంది రిజిస్ట్రేషన్ చేసుకుంటారు, వీటన్నిటిపైన కూడా రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు ఏ కేటగిరీలో ఎంతమంది ఉంటారు ఇప్పటి వరకు మనకు తెలియదు. ఎవరన్నీ చెప్పినా కానీ కేటగిరీ వైజు మనం లెక్కించాలి. ఇప్పుడు నేను లెక్కించిన దాని ప్రకారం ఈడబ్ల్యూఎస్లో దాదాపు 610 మార్కులకి 518 మంది ఉన్నారు. అదేవిధంగా ఎస్సీ కేటగిరీలో 600 పైన మార్కులు వచ్చిన వాళ్ళు 120 మంది వరకే ఉన్నారు. 475 మార్కులు పైన దాదాపు 1000 మంది ఉన్నారు. 1050 మంది ఉన్నారు ఎస్సీ కేటగిరీలో. అదేవిధంగా 950 మంది ఓబీసీ విద్యార్థులు 600 మార్కులు పైన సాధించిన వాళ్ళు ఉన్నారు. నేను మన ఏపీ ర్యాంకులు చెక్ చేసి కేటగిరీ వైజ్ ఓబీసీలో 950 మంది, ఎస్సీ కేటగిరీలో 600కు పైన 120 మంది, 475కు పైన 1055 మంది, ఈడబ్ల్యూఎస్ విద్యార్థులు 518 మంది, 610 వరకు. ఇలా ఇక రిమైనింగ్ జనరల్ కేటగిరీ విద్యార్థులు ఉన్నారు. ఇలా అన్ని కేటగిరీల్లో కూడా ర్యాంకుల శాతం అధికంగా ఉన్నప్పటికీ ఏయూలో వచ్చేసి 3 వంతులు అక్కడ ఉంటే ఇక్కడ 1 వంతు మాత్రమే ఉంటారు. 1/3 2400 600 మార్కులు వచ్చిన విద్యార్థులు ఉంటే 1/3 800 మంది ఎస్వియు యూనివర్సిటీ పరిధిలోను, ఏయూ రీజన్లో 1600 మంది ఉంటారు. అటు 1-2% అటు ఇటు ఉన్నా కానీ దాదాపు రేషియో అయితే ఇదే. 50% అయితే ఎట్టి పరిస్థితుల్లో అది సాధ్యమయ్యే విషయం కానే కాదు. 50% ఎస్వియు రీజన్లోను, ఏయూ రీజన్లో అయితే ఉండరు. ఇక సిద్ధార్థ మెడికల్ కాలేజీకి రాష్ట్ర హోదా రావాల్సి ఉంది. దానికి రాష్ట్ర హోదా వచ్చి కొత్త మెడికల్ కళాశాలలు రాష్ట్రంలో అన్నిటికీ కూడా పర్మిషన్ వచ్చి ఎస్వియు రీజన్లో 2 ప్రైవేట్ కళాశాలలకు కూడా పర్మిషన్ వచ్చి నెల్లూరు, శ్రీకాకుళంలో, అనంతపూర్లో కనుక సీట్లు పెరిగితే అవకాశాలు ఇంకా కూడా చాలామందికి అవకాశాలు వస్తాయి. కట్ ఆఫ్ కూడా తగ్గే అవకాశాలు ఉంటాయి. ఇవన్నీ మనం జరగాలనే ప్రతి ఒక్కరం కోరుకుందాం. ప్రభుత్వాలకు కూడా మనం తెలిసేటట్లు మన వీడియోల ద్వారా తెలియజేస్తాం. నేను కూడా వీలైనంత మంది ఈ రాయలసీమ ఏరియాకి సంబంధించిన అన్ని పత్రికల వాళ్ళకి, సాక్షి, రిపోర్టర్కి మరియు TV5, ABN ఇలా అందరికీ కూడా నా వీడియోలు కూడా నేను షేర్ చేస్తుంటాను. ఎందుకంటే వాళ్ళను కూడా చూడమంటాను. మీరు కామెంట్స్ ఎలా పెడుతున్నారు, మీ యొక్క మనోభావాలు ఏ విధంగా ఉన్నాయి మీరు చూడండి, కోఆపరేట్ చేయండి, గవర్నమెంట్కి, ప్రభుత్వానికి తెలియజేయండి అని కూడా నేను కూడా చెప్తుంటాను. ఎందుకంటే న్యూస్ పేపర్ల ద్వారా కూడా రాష్ట్రంలోని టాప్ సాక్షి, ఈనాడు మరియు TV5, ఈ ABN ద్వారా దాదాపు మన విద్యార్థుల యొక్క మనోభావాలు ప్రభుత్వానికి తెలియజేయాలనే ఉద్దేశంతో నేను వాళ్ళకి ఇటువంటి వీడియోలు పెట్టి దాదాపు కూడా మీ మనోభావాలను తెలియజేసే ప్రయత్నం చేస్తాను. ఈ నీట్ పేపర్ లీకేజీ పైన కూడా ప్రతిరోజు కూడా వాళ్ళకి పెట్టటము, వాళ్ళని అభ్యర్థుల యొక్క మనోభావాలు తెలుసుకుని
నీట్ పేపర్ లీకేజీ పైన ఏం మాట్లాడొద్దని నేను చాలాసార్లు రిక్వెస్ట్ చేయటం కూడా జరిగింది. కాబట్టి విద్యార్థులందరూ కూడా మనం సీట్ అలాట్మెంట్ వరకు కూడా అటు ఆల్ ఇండియా కోటాలోను, ఇటు స్టేట్ కోటాలోను ప్రతి ఒక్కరిని ఎడ్యుకేట్ చేసే ప్రయత్నం చేస్తాం. ప్రతి ఒక్కరికి కూడా క్షుణ్ణంగా కౌన్సిలింగ్ గురించి, మెడికల్ కళాశాలల గురించి, ఎంబీబీఎస్లు ఎక్కడ చేరాలి, ఏ విద్యార్థి ప్రయారిటీ ఎలా తీసుకోవాలి, వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టుకోవాలి, వీటన్నిటిపైన కూడా క్లియర్గా మీకు అవగాహన కల్పిస్తాను. ఏ ఒక్కరూ కూడా మీరు డబ్బు పెట్టి మెంటర్షిప్ తీసుకోవాల్సిన అవసరమే లేదు. చాలామంది కన్సల్టెన్సీలు మీకు అవగాహన కల్పిస్తాము, సీటు ఎక్కడొస్తుందో చెప్తాము, రిజిస్ట్రేషన్ చేసి ఇస్తాము అని అంటుంటారు. మీరు ఒక్క రూపాయి కూడా ఎవరు ఖర్చు పెట్టుకోవద్దండి. రిజిస్ట్రేషన్ చేయాలంటే ఎక్కడ చేయాలి, ఎలా చేయాలి అది కూడా నేను చెప్తాను. మీ అందరికీ గైడెన్స్ ఇస్తాను. ఎక్కడ సీట్లు వస్తుందో చెప్తాను, ఏ ఏ డాక్యుమెంట్లు కావాలో చెప్తాను. కౌన్సిలింగ్ 2 రౌండ్లు 3 రౌండ్లు పూర్తి అయ్యేంత వరకు కూడా ప్రతి విషయాన్ని కూడా మీకు క్షుణ్ణంగా తెలియజేస్తాను. కాబట్టి ఎవరు కంగారు పడాల్సిన పని లేదు. ప్రతి ఒక్కరూ కూడా ధైర్యంగా ఉండండి అని ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ జై హింద్.